జై శ్రీరామ్. హనుమద్ విజయంలోని రెండవ కథాభాగము. అట్లా ఆకాశంలో ఎగిరిపోతున్న హనుమంతుణ్ణి మహర్షులు అందరూ స్తోత్రం చేశారు. ఎందుకంటే మహర్షులంతా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. రావణుని వధ కోసం మహర్షులు ఎప్పటి నుండో తపస్సు చేస్తున్నారు. దేవతలు అదే కాంక్షిస్తున్నారు. అష్టదిక్పాలురు అదే కాంక్షిస్తున్నారు. నవగ్రహాలు అదే కాంక్షిస్తున్నాయి. అందుకనే హనుమంతునికి ఈ విధంగా అందరూ సహాయం చేస్తున్నారు. దేవతలు, గంధర్వులు ఆ మహాతేజోవంతుని పొగిడినారు. అలుపు లేకుండా ఎగిరిపోతూ ఉన్న ఆ హనుమంతుణ్ణి నాగులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు మెచ్చుకున్నారు. ఈ విధంగా సమస్త ప్రకృతి, సమస్త దేవతలు ఆయన్ని మెచ్చుకోవడమే కాక ఆయనకి పూర్తి సహకారాన్ని అందచేస్తున్నారు. ఆ కపిశార్దూలము హనుమంతుడు అలా దాటిపోతుంటే సముద్రుడు అతనికి సహాయపడవలని అనుకున్నాడు. దేవకార్యానికి ఎవరైతే సిద్ధపడతారో వారిలోని పవిత్రతను బట్టి చాలామంది సహకారం కలిసి వస్తుంది. అదొక నదీ ప్రవాహం లాంటిది. మనము నదీ ప్రవాహం చూచినట్లయితే ముందు ఒక చిన్న ప్రవాహము మన పంపులోని నీళ్లవలే బయలుదేరుతుంది. అది బయలుదేరి సాగర సంగమం చేరే వేళకు మధ్యలో రకరకాలుగా అట్నుంచి ఇట్నుంచి మరికొన్ని నదులు చేరి ఒక మహానది అయ్యి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి అటుపైన ఎంతోమందిని పునీతం చేస్తూ ఎన్నో భూములను పంట భూములుగా మార్చి ఎన్నో జీవులకు ప్రకృతి పరంగా తరింపు మార్గాన్ని ఇస్తూ తను వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలాగే సద్గురువు చేసే ప్రయాణము ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. ఎందుకంటే తను దైవము వద్ద నుండి జీవుల కోసం వచ్చినవాడు. ఆ జీవుల ఉద్ధారణ కార్యక్రమంలో ఆ సంకల్పాన్ని అనుసరించి తాను వెడుతుంటాడు. వాళ్ళు వీళ్ళు సహకరిస్తే పని చేద్దాం అన్నట్లు ఉండదు. సద్గురువులు ఎప్పుడూ కూడా వారు చేయవలసిన పని చేసుకుంటూ వెళతారు. సహకారం కోసం ఎదురు చూడకుండా తనకు ఉండే బలం మీద, తనలో ఉండే దైవశక్తి మీద ఆధారపడి ముందుకు వెళుతుంటారు. జై శ్రీరామ్.